హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అనంతపురం నుంచి ముంబై ఎల్టీటీ వెళ్ళే ట్రైన్ నంబర్ 11014 ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఎల్టీటీ అంటే లోకమాన్య తిలక్ టెర్మినస్ అని ముంబైలో ఒక మేజర్ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి 8:45 అనంతపురం నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వల్ల గుంతకల్, ఆదోని, మంత్రాలయం, రాయచూరు, వాడి జంక్షన్, కలబుర్గి, గాన్గాపూర్, సోలాపూర్, పూణే జంక్షన్, కళ్యాణ్, థానే మీదుగా ముంబైలోని ఎల్టీటీ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ గుంతకల్ జంక్షన్కు రాత్రి 9:45, ఆదోనికి రాత్రి 10:40, మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కు రాత్రి 11:15, రాయచూరుకు రాత్రి 11:50, వాడి జంక్షన్కు అర్ధరాత్రి 2:40, కలబుర్గికి తెల్లవారుజామున 3:15, గాన్గాపూర్కు తెల్లవారుజామున 3:40, సోలాపూర్కు తెల్లవారుజామున 5:30, పూణే జంక్షన్కు ఉదయం 10:15, కళ్యాణ్కు మధ్యాహ్నం 12:50, థానేకు మధ్యాహ్నం 1:10, ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్కు మధ్యాహ్నం 1:55 చేరుకుంటుంది. అనంతపురం నుంచి ముంబైకు సుమారుగా 885 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 17 గంటలు. అనంతపురం నుంచి ముంబైకు ట్రైన్ ఫేర్ స్లీపర్లో ట్రావెల్ చేస్తే 500 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1270 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1800 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేస్తే 270 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి అనంతపురం వెళ్ళే ట్రైన్ నంబర్ 11013 కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి 10:35 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కళ్యాణ్కు రాత్రి 11:20, పూణే జంక్షన్కు అర్ధరాత్రి 1:50, సోలాపూర్కు ఉదయం 6 గంటలకు, కలబుర్గికి ఉదయం 7:40, రాయచూర్కు ఉదయం 10:55, ఆదోనికి మధ్యాహ్నం 12 గంటలకు, అనంతపురంకు మధ్యాహ్నం 2:30 చేరుకుంటుంది. ముంబై నుంచి అనంతపురంకు టోటల్ జర్నీ అవర్స్ 16 గంటలు. ఈ ట్రైన్లో మీరు స్లీపర్లో ట్రావెల్ చేయొచ్చు, కానీ హెవీ రష్ అయితే ఉండదు. అంటే రష్ ఉంటుంది కానీ ఈ నార్త్ ట్రైన్స్ అంతా డర్టీగా అయితే ఈ ట్రైన్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను కూడా ట్రావెల్ చేసిన కాబట్టి నాకు అనిపించింది అయితే చెప్తున్నాను. కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో కూడా. ఎందుకంటే ఇది చెన్నై నుంచి కోయంబత్తూర్ నుంచి వచ్చేది కాబట్టి పెద్ద నీట్నెస్ మెయింటైన్ చేయరు. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నంత ట్రైన్ మెయింటెనెన్స్ వేరే రాష్ట్రాల్లో అంతగా ఉండదు. ఇంకా థర్డ్ క్లాస్ ఏసీ కూడా కొంచెం బెటరే. ఎందుకంటే 1270 రూపాయలు మనము ఎఫర్ట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. ఇంకోటి అనంతపురం నుంచి ముంబైకు బస్సెస్ కూడా లేవు కాబట్టి మనకి ట్రైన్ ఒకటే ఒక ఆప్షన్ లాంటిది. స్లీపర్లో కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కానీ థర్డ్ క్లాస్ ఏసీ ఇంకా బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.